ఫ్రెండ్స్, వేల సంవత్సరాల క్రితం ఒక ముసలి తాతయ్య ఉండేవాడు. ఆయన భూమి మీద ఒక విత్తనం విసురుతుంటాడు. అదే క్షణం మట్టి నుంచి ఒక కొబ్బరి చెట్టు మొలిచి వస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఆ చెట్టు 100 అడుగుల ఎత్తు అయిపోతుంది. అక్కడున్న రైతులందరూ ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోతుంటారు. అప్పుడు పక్కన నిల్చున్న ఒక పిల్లవాడు ముందుకొచ్చి తాతయ్య దగ్గరున్న అన్ని విత్తనాలు లాగేసుకుని పరుగు పెట్టేస్తుంటాడు. పరిగెత్తుతూ రోడ్డంతా విత్తనాలు నేల మీద చెల్లేస్తుంటాడు. ఆ విత్తనాలు మట్టి తగిలిన క్షణమే చుట్టూ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు మొలుస్తుంటాయి. కానీ తప్పుగా ఆ పిల్లవాడు కూడా చెట్టయిపోతాడు. ఈ చెట్ల వల్ల ఎడారిలో చెక్కకు ఎటువంటి కొదవ లేకుండా పోతుంది. ఇప్పుడు రాజుకి ఒక ఘనమైన భవనం కట్టడానికి చెక్క ఎక్కడా లేనంత ఉంటుంది. కానీ కూలీలు భారీ రాళ్లు ఎత్తడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది చూసిన తాతయ్య ఒక మాయా సూప్ తయారు చేస్తుంటాడు. ఒక కూలీకి ఇచ్చి దీన్ని తాగు అని అంటుంటాడు. వాడు తాగిన వెంటనే శరీరంలో అద్భుతమైన బలం నిండిపోతుంది. నేరుగా వెళ్లి 6 టన్నుల బరువైన రాయిని కాగితం ముక్కలా ఎత్తేస్తుంటాడు. అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు అందరూ ఆ మాయా సూప్ తాగాలని కోరుకుంటారు. పెద్ద లైన్ కట్టారు. మళ్లీ ఒక మహిళ సూప్ తాగుతుంది. ఆమె శరీరంలోనూ అద్భుత శక్తి నిండి ఉంటుంది. ఆమె భారీ రాయిని ఎత్తి చాలా దూరం విసిరేస్తుంది. మాయా సూప్ వల్ల అందరూ కూలీలు అతి బలవంతులైపోయారు. సంవత్సరాలు పట్టాల్సిన పని కేవలం 2.5 నెలల్లోనే పూర్తి చేస్తుంటారు. కానీ ఒక మొండి బాగా బొద్దుగా ఉన్నవాడు తప్పుగా రాజు ప్రత్యేక విగ్రహం ముక్కు తన పెద్ద కడుపుతో పగలగొట్టేశాడు. అయినా తాతయ్య మాయా విత్తనాలు మాయా సూప్ సహాయంతో వాళ్ళు అంత ఘనంగా అనిర్వచనీయంగా ఒక భవనం కట్టేస్తారు. ఇప్పటిదాకా ప్రపంచంలో మరొకటి లేదు. ఆ అద్భుత భవనం పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.